ఏలూరు నగరంలోని పెద్దమ్మవారి గుడి వద్ద వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపు నిర్వహించే ఊరేగింపు కార్యక్రమం ఎటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని తగు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు సిటీ న్యూస్ తో మాట్లాడారు. 18 సంవత్సరాలుగా పెద్దమ్మ గుడి వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలు కులమతాలకు అతీతంగా నిర్వహిస్తున్నామని లక్ష్మణ్ తెలిపారు. ప్రతిరోజు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నామని, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. కార్యక్రమంలో గాయత్రి, వై మమత, సతీష్, పవన్, రాజేష్, కోటి సాయి, నాని, రాజు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి ఇక్కడ కులంతో, మతంతో, ప్రాంతంతో సంబంధం లేకుండా, జాతి, వర్ణ, లింగ భేదాలతో సంబంధం లేకుండా ఇక్కడ 18 సంవత్సరాల నుంచి, అంటే ఈ జాతి, కులం, మతం పదాలు ఎందుకు వాడేవంటే ఇక్కడ ఈ పక్కన అనుకూల మసీదుల్లో కూడా ముస్లింస్, క్రిస్టియన్స్, అదేవిధంగా వెనకాల ఉన్నటువంటి మార్వాడీస్ అందరూ కూడా భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పి సనాతన ధర్మాన్ని పాటించాలనే ఉద్దేశంతో అన్ని కులాలు, మతాలు ఇక్కడ మూకమ్మడిగా ఉండి ఇక్కడ వినాయక చవితి సంబరాలు గత 18 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. 18 సంవత్సరాల్లో కూడా ఆనవాయితీగా ఇప్పుడు కూడా మరి శాసనసభ్యుల వారిని, మేయర్ గారిని, మరి ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ డిప్యూటీ మేయర్ చూడ వెంకటరత్న గారిని ప్రతి ఒక్కరిని పెద్దల ఆశీస్సులతో ఇక్కడ కార్యక్రమాలు ఎప్పుడు చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మనుషుల్లో ఒక సనాతన హిందూ ధర్మాన్ని పెంపొందించాలని, హిందూ మత ప్రజాన్ని పెంపొందించాలని, అదేవిధంగా ఏ విధంగా ఏ మతమైనా సరే మానవ సేవే మాధవ సేవ అనే భక్తి భావాన్ని ప్రతి ఒక్కరిలో పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం 18 సంవత్సరాల నుంచి జరుగుతుందంటే మీరు ఒక్కసారి ఆలోచించుకుంటూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి విభేదాలు లేకుండా కలిసికట్టుగా ఒక కమిటీ 18 సంవత్సరాల నుంచి ఈ రకమైనటువంటి మరి గణపతి మహోత్సవం జరుగుతుందంటే నిజంగా గణపతి ఆశీస్సులు ప్రతి ఒక్క కుటుంబం మీద, ఈ వీధుల మీద, అదేవిధంగా ఈ నగరం మీద, అదేవిధంగా రాష్ట్ర దేశం మీద కూడా ఆ విఘ్నేశ్వర యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మన ప్రతి ఒక్కరికి మరొకసారి గణేష్ ఉత్సవ కమిటీ తరఫున, పెద్దదేవి కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి గణపతి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ వీడియో వారికి, పత్రికా వారికి, ప్రింట్ మీడియా వారికి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసు. ముఖ్యంగా మా పక్కనటువంటి మహిళలే అభ్యుదయానికి పునాదులు, మహిళల శక్తి దేశ యొక్క పురోగతికి ముందుంటుందని చెప్పి ఆనాడు మహిళా శక్తి అయినటువంటి మహిళా ఇందిరాగాంధీ గారు మహిళలందరికీ కూడా మరి ఇంత అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఇటువంటి మహిళలందరూ కూడా